హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను లేయర్ 0 జెడార్ఓ టోకెన్ క్లెయిమ్ గురించి చెప్తాను. టోటల్ ప్రాసెస్. దానికి ముందర ఇంతకు ముందర చక్కర అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చక్కర చూసుకోకపోయినా మీరు చక్కర ఎలిజిబిలిటీ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వీడియోలో క్లెయిమ్ చేసే ముందర మీరు గ్యాస్ ఫీజు, ఈ టోకెన్ అనేది జెడార్ఓ టోకెన్ అనేది ఈటీహెచ్ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు, ఆర్బిటర్ మీద, ఆప్టిమిజం మీద, అవలాంచ్ మీద, ఈ విధంగా ప్రతి దాని మీద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నేనైతే ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఆ విధంగా ఎందుకనంటే ఇక్కడ మనం క్లెయిమ్ చేసేటప్పుడు గ్యాస్ ఫీజుతో పాటు ఒక జెడ్ఆర్ఓకి 0.10 యూఎస్డిటీ అంటే 0.10 యూఎస్డిటీ వర్త్ ఆఫ్ యూఎస్డిటీ కానీ, యూఎస్టీసీ కానీ, ఈటీహెచ్ కానీ, అంటే 0.10 వర్త్ ఆఫ్ ఈటీహెచ్ కానీ పర్ టోకెన్ ఇవ్వాలి. జెడ్ఆర్ఓ టోకెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 79 టోకెన్స్ వచ్చాయనుకోండి, నేను 7.9 డొనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది గుర్తులో మైండ్లో పెట్టుకొని మీరు చేసుకోండి. నేనైతే 30 యూఎస్డిటీ వర్త్ ఆఫ్ ఆర్బిట్రమ్ ఈటీహెచ్ అయితే డిపాజిట్ చేసి పెట్టున్నాను క్లెయిమ్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఎన్ని టోకెన్స్ వస్తే, మీకు 50 వచ్చాయనుకోండి, 5 యూఎస్డిటీ వర్త్ ఆఫ్ ఈటీహెచ్ అనేది మీరు డొనేషన్ ఇవ్వాలి. ఆ విధంగా 100 అంటే 100కి 10 ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా కౌంట్ చేసుకోండి. సో అది వాళ్ళు ఈ విధంగా క్లెయిమ్ అనేది కొత్త ప్రాసెస్ పెట్టారు, అది చూసుకొని చేసుకోండి. ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ ఉంది కదా, చెక్ ఎలిజిబిలిటీ చేసుకోండి, క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం క్లెయిమ్ చేయాలి కాబట్టి మనం కనెక్ట్ వ్యాలెట్ తోటి చేసుకుందాం. ఒకవేళ మీరు వ్యాలెట్ ఇంతకు ముందర చెక్కింగ్ చేయకపోతే ఇక్కడ మీ అడ్రస్ పేస్ట్ చేస్తే ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ కాదో చూస్తుంది. ఇక్కడ నేనైతే కనెక్ట్ వ్యాలెట్ చేస్తున్నా. ఇక్కడ మెటామాస్క్ని కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీ అడ్రస్ కనెక్ట్ చేయగానే ఇక్కడ యువర్ ఎలిజిబుల్ అన్న కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ కొట్టేసేయండి. ఇప్పుడు ఇంతకు ముందర మీరు చెకింగ్ ఎంత చూసారో అంతే సేమ్ ఈ స్లైడ్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాము, ఎంత ఫీజు స్పెండ్ చేసాము అనేది చూపిస్తుంది. మళ్ళీ స్లైడ్ చేయండి. ఇక్కడ మళ్ళీ స్లైడ్ చేయండి. ఇక్కడ అన్ని చైన్స్ చూపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి టోటల్ వచ్చేసి 80 టోకెన్స్ ఉన్నాయి. సో 80 టోకెన్స్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది 2 మీద ఉంది కదా, 3 మీద క్లిక్ చేయండి. 3 మీద కూకుంటే యువర్ టోటల్ అలొకేషన్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ వర్క్ నేను చెప్పాను కదా, డొనేషన్ అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. మనం 0.10 అది చూసుకొని 0.1 వచ్చేసి యూఎస్డిటీ, ఈటీహెచ్ కానీ, యూఎస్డిసి కానీ పర్ జెడ్ఆర్ఓ టోకెన్. ఇప్పుడు నేను 80 ఉంది కదా, నేను 80 యూఎస్డిటీ వర్త్ ఆఫ్ ఇవ్వాలి. సెలెక్ట్ చైన్ వచ్చేసి ఈటీహెచ్ఏ పెడతాను. నేను ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేశాను. నేను ఇక్కడ చూశారు కదా, 80 జెడ్ఆర్ఓ టోకెన్స్ వచ్చాయి నాకు. సో ఇక్కడ డొనేషన్ చెప్పాను కదా 0.10, అందుకని నేనేం చేశానంటే ఆర్బిట్రమ్ లోడ్ చేశాను. ఈటీహెచ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని 80 టోకెన్కి ఎంత వాల్యూ ఉందో అంత, ఇప్పుడు నాది 80 టోకెన్కి నేను 80 యూఎస్డిటీ వర్త్ ఆఫ్ ఈటీహెచ్ అయితే నేను పే చేయాలా డొనేషన్ కింద. అందుకని 0.00225 అనేది నేను డొనేషన్ కింద పెట్టేసేసి ఇక్కడ క్లెయిమ్ చేస్తాను. క్లెయిమ్ చేసేస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం వచ్చేసి 13 యూఎస్డిటీ వర్త్ ఆఫ్ ఈటీహెచ్ అయితే పడుతుంది. నేను కన్ఫర్మ్ చేసేస్తాను.
ఇప్పుడైతే నేనైతే క్లెయిమ్ చేశాను, అది డొనేషన్ ఇచ్చాను. ప్లస్ ఇక్కడ చూడండి, నేను ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత నాకు వచ్చే టోకెన్స్ ఇక్కడ చూపించాయి. సో చూపించిన తర్వాత మీరు యూఎస్డిటీ సెలెక్ట్ చేస్తే మీకు ఎన్ని టోకెన్స్ మినిమం డొనేషన్ అని చెప్పి ఇక్కడ చూపించేది కదా, 8.0082 చూపించింది కదా, 8.10 యూఎస్డిసి ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువగానే. నేను ఆర్బిట్రమ్ మీద డైరెక్ట్ ఈటీహెచ్ఏ చేశాను. ఇక్కడ 0.0002225 ఇచ్చినా అది ఫెయిల్ అయింది ట్రాన్సాక్షను. మళ్ళీ నేనేం చేశానంటే 0.0025 ఇచ్చేసాను. ఇచ్చేసి డొనేషన్ ఇచ్చేసి వచ్చేసి ఇక్కడ అండర్స్టాండ్ చేశాను. అండర్స్టాండ్ చేసేసి క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అగ్రెసివ్ పెట్టాను. మీడియం లో ఉంటుంది కదా గ్యాస్ ఫీజు, అగ్రెసివ్ పెడితే క్లెయిమ్ అయిపోయింది నాది. సో మీరు కూడా ఈ విధంగా ప్రాసెస్ చేసుకొని క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు ఆర్బిట్రమ్ మీద మనం సెలెక్ట్ చేసాం కాబట్టి అన్ని ఎక్స్చేంజీల్లో మీరు ZRO అని సెలెక్ట్ చేసి డిపాజిట్ అడ్రస్లో సెలెక్ట్ నెట్వర్క్లో ఎథేరియం అయినా చేయొచ్చు, ఆర్బిట్రమ్ అయినా చేయొచ్చు, అవలాంచ్ మీదైనా ఏ నెట్వర్క్ మీదైనా చేయొచ్చు, అప్టాస్ మీద కూడా చేయొచ్చు. కాబట్టి మీరు నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి, ఆర్బిట్రమ్ 1 సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే $4 ఫర్ టోకెన్ నడుస్తుంది. ఇది నాకు అయితే $10 వరకు పోవచ్చు అని అనుకుంటున్నా. కాబట్టి మీరు సేవ్ చేసుకోవాలా, హోల్డ్ చేసుకోవాలా, అది మీ ఇష్టం. నేనైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయను దాని గురించి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు రాగానే ప్రజెంట్ రేట్ మీద అమ్మాలనుకుంటారు, కొంతమంది కొన్ని రోజులు హోల్డ్ చేయాలనుకుంటారు. నేనైతే హోల్డ్ చేస్తాను. నా సజెషన్ అయితే $10 వచ్చిన దాకా అమ్ముకుంటాను. లేదంటే 1 or 2 days చూసేసి దాంట్లో మార్కెట్లో సేల్ ప్రైస్లో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ రాకపోతే $4 to $5 దగ్గర మళ్ళీ అదైనా సేల్ చేసేస్తాను నేను. సో అది మీ ఇష్టం. సేలు అనేది మీ ఇష్టం. మీ ఇష్ట ప్రకారంగా సేల్ చేసుకోండి. ఇన్స్టెంట్గా చేసుకుంటారా, 2 days తర్వాత చేసుకుంటారా, రేట్ ప్రకారంగా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.